అందరికి నమస్కారం. ఈరోజు బార్బడోస్ వేదికగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఫైనల్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉండే, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత ఇక్కడ పిచ్ కండిషన్ ఎలా ఉంది, దాని తర్వాత వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది మ్యాచ్ జరిగిద్దా జరగదా, అంటే ఇక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ వెదర్ కండిషన్ చూస్తే మ్యాచ్ టైంలో ఇక్కడ 70% వర్షం పడే ఛాన్స్ ఉంది. మరి ఒకవేళ వర్షం పడితే మరి అప్పుడు ఏంది పరిస్థితి అంటే, ఈరోజు వర్షం పడింది అనుకోండి, మరి 5 అవర్స్ మ్యాచ్ పెడతారు. మరి లేదంటే సగం వరకు వర్షం పడింది, మరి దాని తర్వాత పడలేదు అంటే అక్కడ నుంచి మ్యాచ్ స్టార్ట్ చేసి, సో అక్కడ దాని తర్వాత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షం పడిందంటే సో దాన్ని రేపు కంటిన్యూ చేస్తారు. అంటే మనకి రిజర్వ్ డే ఉంది కాబట్టి సో దాన్ని ఈరోజు ఎంతవరకు అయితే ఆడతారో దాని తర్వాత రేపు రెస్యూమ్ చేస్తారు దాన్ని. సో రేపు ఆడతారు కొంత మ్యాచ్, ఈరోజు కొంత మ్యాచ్ రేపు. సరే, మరి 2 రోజులు వర్షం పడింది, మరి అప్పుడేంది పరిస్థితి అంటే, 2 రోజులు వర్షం పడితే 2003 ఛాంపియన్స్ ట్రోఫీ గుర్తుంది కదా మనకి శ్రీలంకకి ఇండియాకి మధ్య షేరింగ్ చేస్తారు ఛాంపియన్స్ ట్రోఫీని. అలాగే ఈసారి ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి షేర్ చేస్తారనమాట. సో అయితే దీనికోసం కాదు కాబట్టి మనం ఇప్పుడు దాకా ఇన్ని మ్యాచెస్ ఆడింది మన వాళ్ళు. సో ఈరోజు మ్యాచ్ జరగాలనే కోరుకున్నాం. అయితే సరే, మ్యాచ్ జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ మరి పిచ్ కండిషన్ ఎలా ఉంది, మరి పిచ్ కండిషన్ మెయిన్ చూసుకోవాలి కదా గెలవాలి అంటే. మరి పిచ్ కండిషన్ ఎలా ఉంది అంటే, ఇక్కడ ఈరోజు పిచ్ మొత్తం బౌన్సీ వికెట్. మన సెమీఫైనల్లో చూసుకున్నట్టయితే అక్కడ స్పిన్నర్స్కి అనుకూలించి దాని తర్వాత బౌన్స్ కూడా లెగలేదు మన మ్యాచ్లో. కానీ ఈరోజు చూస్తే మంచిగా బౌన్స్ అయింది. సో దాని తర్వాత బ్యాట్ మీద కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రన్స్ 180+ గుర్తుపెట్టుకోండి. సో 180 రన్స్ ఈజీగా వస్తాయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి. సో దాని తర్వాత మరి చేసింగ్ చేసిన వాళ్ళకి కూడా వస్తాయి. అంటే ఇక్కడ పిచ్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి మంచిగా బౌన్స్ అవుతాయి. కానీ దాని తర్వాత నుంచి సెకండ్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి కొంచెం బాల్ స్లోగా ఆగొచ్చింది. మరి అలా స్లోగా ఆగొచ్చేటప్పుడు మరి చేసింగ్ చేసే వాళ్ళకి హిట్టింగ్ చేయలేరు. మరి అంత టార్గెట్ పెడితే వీళ్ళు కొట్టలేరు, అనుకూలంగా బాల్ రాదు కాబట్టి సో కొట్టలేరు కాబట్టి. సో ఇక్కడ ఎవరైతే టాస్ గెలుస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళే మ్యాక్సిమం కూడా గెలిచే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ టాస్ అనేది కీలకం ఈ మ్యాచ్లో. సో అయితే దాని తర్వాత మనం హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకోవాలి. హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్గా మనకి 2014లో ఇదే నాకౌట్ మ్యాచ్లో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద మనం ఆడాం. అప్పుడు సౌత్ ఆఫ్రికాను ఓడించాం. సో కాబట్టి ఈసారి సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా మన వాళ్ళని ఓడించాలనే చూసింది. సో దాని తర్వాత మనం హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్న ఓవరాల్గా T20స్లో మన వాళ్ళదే పై చేయి. దాని తర్వాత లాస్ట్ 6 మ్యాచెస్ చూసుకుంటే 4 టైమ్స్ మన వాళ్ళు గెలిచారు, 2 టైమ్స్ మాత్రం వాళ్ళు గెలిచారు. సో దీన్ని బట్టి హెడ్ టు హెడ్ స్టాట్స్లో మనమే పై చేయి. సో దాని తర్వాత ఇక్కడ ప్లేయింగ్ 11 గురించి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో ఈ ప్లేయింగ్ 11లో కనుక చూసుకున్నట్టయితే ఇద్దరు టీమ్స్ పోటాపోటీగా ఉండే. సో కానీ వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే బౌలింగ్, మన స్ట్రెంత్ కూడా బౌలింగే. కానీ ఈ మ్యాచ్లో స్పిన్నర్స్కి అంతగా అనుకూలించదు. మనకల్లే పేసర్స్ అర్షదీప్, దాని తర్వాత బుమ్రా, వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే 3 పేసర్స్ ఉన్నారు. ఒకటి ఎన్సన్, దాని తర్వాత రబాడా, దాని తర్వాత నోకియా. సో ఇలాగా వాళ్ళు 3 మీద డిపెండ్ అవుతారు, మనం ఇద్దరి మీద డిపెండ్ అవ్వాలి. సో అయితే బౌలింగ్లో వాళ్ళు కొంచెం పటిష్టంగా అనిపిస్తున్నారు. కానీ దాని తర్వాత బ్యాటింగ్ మెయిన్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మెయిన్గా గేమ్ విన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి. సో మరి ఫస్ట్ బ్యాటింగ్ విషయంకి వస్తే వాళ్ళకల్లే మంచి ఫామ్లో కనిపిస్తుంది ఒక డికాక్ ఒక్కడే మాత్రమే. సో డికాక్ ఒక్కడే 140+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా 120, 114, 125 ఆ స్ట్రైక్ రేట్లోనే ఆడుతున్నారు. దాంతోపాటు స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు. సో లాస్ట్ మనం నేపాల్ మీద చూసుకున్నా కానీ వాళ్ళు 1 రన్తో గెలిచారు. దాని తర్వాత బంగ్లాదేశ్ మీద చూసుకున్నట్టయితే 4 రన్స్తో గెలిచారు. సో ఇలాగా వాళ్ళు మార్జిన్లో గెలిచి వచ్చారు ఇప్పటి వరకు. కానీ మన వాళ్ళు చూసుకున్నట్టయితే కొంచెం మంచిగా గెలిచి రావడం జరిగింది. సో అయితే దీన్ని బట్టి 6 మ్యాచ్ లాస్ట్ ఇప్పటి వరకు వాళ్ళు 1 మ్యాచ్ ఓడిపోయి రాలేదు, మన వాళ్ళు 1 మ్యాచ్ ఓడిపోయి రాలేదు. కానీ వాళ్ళు మార్జిన్లో గెలిచి వచ్చారు. సో మన వాళ్ళు హ్యూజ్ రికార్డ్తో గెలిచి వచ్చారు. సో కాబట్టి దీన్ని బట్టి మన వాళ్ళు అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. కానీ వాళ్ళ బ్యాటింగ్లో డికాక్ ఒక్కడిని ఫస్ట్లో అవుట్ చేయగలిగితే డమాల్, ఎందుకంటే వాళ్ళకల్లా క్లాసన్ సరైన ఫామ్లో లేడు, స్టబ్స్ లేడు, దాని తర్వాత మిల్లర్ సరైన ఫామ్లో లేడు. సో రేచా హెండ్రిక్స్ ఏదన్నా కొంచెం మంచి పేసర్స్ ఉంటే పేసర్స్ని ఆడగలుగుతాడు, మార్కం కొంచెం పేసర్స్ని ఆడగలుగుతాడు, స్పిన్నర్స్ని ఆడలేడు.
సో అయితే దాని తర్వాత వాళ్ళకి 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఎన్సన్ కూడా కొంచెం మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. సో అయితే వాళ్ళకల్లే 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మనకల్లే 8th బ్యాట్స్మెన్ వరకు బ్యాటింగ్ ఉంది. మనకల్లే అక్షర్ పటేల్ కూడా చివరిలో వచ్చి మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. సో అయితే వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే బౌలింగ్ అటాకర్ రబాడా, నోకియా, ఎన్సన్ వీళ్ళ ముగ్గురికి మనం వికెట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ మీద, లేదంటే కోహ్లీ మీద, లేదంటే మన పంత్ మీద చూసుకున్న వీళ్ళకి మంచి వీళ్ళ స్పేసర్స్కి అయితే మంచి రికార్డు ఉంది. సో వాళ్ళకి మన వాళ్ళు అయితే ఫస్ట్లో పవర్ ప్లేలో వికెట్ ఇవ్వకుండా ఉంటే చాలు. సో దాని తర్వాత వాళ్ళ స్పిన్నర్స్ షంసీ లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకున్నట్టయితే 2 వికెట్స్ ఒకసారి, 3 వికెట్స్ ఒకసారి తీశాడు. సో దాని తర్వాత కేశవ్ మహారాజ్ చూసుకున్నట్టయితే మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తాడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. సో కాబట్టి వాళ్ళ బౌలింగ్ అటాక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి దాని తర్వాత మరి మన ప్లేయింగ్ లెవెన్లో చూసుకున్నట్టయితే మనం బౌలింగ్ అటాక్ ఫస్ట్ మాట్లాడుకుంటే బుమ్రా ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా తీసుకురా, నేను వికెట్లు తెస్తా, నేను మంచి బౌలింగ్ ఎకానమీతో వేస్తా అంటాడు. సో బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి పక్కన పెట్టేద్దాం. సో దాని తర్వాత హర్షదీప్ సింగ్ మన ఐపీఎల్లో చూసుకున్నట్టయితే ఇదేం టీం రా, ఇలాంటి టీంని సెలెక్ట్ చేశారు, బౌలింగే లేదు కదా అనుకున్నాం. హర్షదీప్ సింగ్ మనం ఈ T20 వరల్డ్ కప్లో తన బౌలింగ్ చూసిన తర్వాత ఇలాంటి బౌలర్స్ కదా మనకు కావాల్సింది అని అనిపించేలాగా బౌలింగ్ చేశాడు. సో కాబట్టి మన పేస్ అటాక్ గురించి మనం బాధపడాల్సిన అవసరం. ఒక హార్దిక్ పాండ్యానే లాస్ట్ 2 మ్యాచెస్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. సో అంతకుముందు వికెట్స్ తీశాడు. సో అది పక్కన పెట్టేస్తే హార్దిక్ పాండ్యా కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వకుండా 1 or 2 వికెట్స్ తీయగలిగితే ఈ మ్యాచ్లో సో మన పేస్ అటాక్ చాలా మంచిగా ఉన్నట్టే. సో అది పక్కన పెట్టేస్తే స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కూడా విధ్వంసం క్రియేట్ చేస్తున్నారు. జడేజాకి వికెట్స్ రావట్లేదు, మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. మరి బౌలింగ్ ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. మరి భయపడాల్సింది ఏంటంటే బ్యాటింగ్. మరి బ్యాటింగ్ లేదన్నా భయపడే విధంగా ఉంది అంటే బ్యాటింగ్లో మనకి పూర్ ఫామ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ కోహ్లీ, పంత్, శివన్ డూబే. సో వీళ్ళ ముగ్గురు మాత్రమే. కోహ్లీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ మ్యాచ్లో అయినా ఫామ్లోకి రావచ్చు. సో దాని తర్వాత పంత్ ఫామ్లోకి వచ్చినా కానీ కొంచెం స్లో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి సో అది మనకి అంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదు. సో దాని తర్వాత శివన్ డూబే ఈ మ్యాచ్లో కూడా నాకు తెలిసి అయితే అంత మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడు, ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్కి అనుకూలించే ఛాన్స్ లేదు. సో దాని తర్వాత స్పిన్నర్స్ని మంచిగా ఆడతారు అంటారు కానీ మరి స్పిన్నర్స్ని లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా అంత ఆడింది లేదు. సో సరే శివన్ డూబే పక్కన పెట్టేద్దాం. మనకల్లే ఈరోజు కీ బ్యాట్స్మెన్స్ ఎవరు అంటే రోహిత్ శర్మ ఒకడు, సో దాని తర్వాత సూర్య, దాని తర్వాత హార్దిక్. వీళ్ళ ముగ్గురే కీ బ్యాటర్స్. వీళ్ళ ముగ్గురు మీదే మనం ఆశలు పెట్టుకోవాలి ఈరోజు. సో ఎందుకంటే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మీద విధ్వంసం చూసాం. ఆ మ్యాచ్ కనుక ఆస్ట్రేలియా మీద విధ్వంసం చేయకపోయినట్టయితే ఈరోజు మనకు అపోజిషన్లో ఆస్ట్రేలియా ఉండేది. సో దాని తర్వాత రోహిత్ గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోహిత్ మనకి బిగ్ ఎసెట్గా మారే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మనం సూర్య ఈరోజు అసలే బౌన్సీ పిచ్లు. మరి ఇలాంటి బౌన్సీ పిచ్ల మీద సూర్య ఊరుకుంటాడా కొట్టకుండా స్కూప్ షాట్లు. సో చెప్పాల్సిన అవసరం లేదు, సూర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి పక్కన పెట్టేద్దాం. మరి దాని తర్వాత మనం హార్దిక్ చివరిలో ఆ హిట్టింగ్ చూస్తుంటే అంతకుముందు ముంబై ఇండియన్స్ మీద ఎలాగ ఆడాడు ముంబై ఇండియన్స్లో ఉన్నప్పుడు అదే బ్యాటింగ్ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. సో అయితే ఈరోజు మనకి ఈ కీ బ్యాటర్స్ ముగ్గురు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి మన బ్యాటింగ్ గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత జడేజా లాస్ట్ మ్యాచ్లో 180 స్ట్రైక్ రేట్తో ఆడాడు. దాని తర్వాత అక్షర్ పటేల్ 6 balls 10 runs చేశాడు, దాంట్లో ఒక 6 కొట్టాడు. సో ఇలాంటి బ్యాటింగ్ ఉన్నప్పుడు మరి గెలిచేది ఎవరంటే ఆటోమేటిక్గా ఇలాంటి బౌలింగ్ బ్యాటింగ్ అటాక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గెలిచేది మన ఇండియాని అయితే చెప్పాలా. సో దాని తర్వాత మరి వాళ్ళ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ని కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు ఈరోజు. సో అయితే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు 100కి 90% ఇండియా గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత ఆఫ్టర్ 17 years మళ్ళీ T20 వరల్డ్ కప్ కొట్టబోతున్నాం. సో దాని తర్వాత ఆఫ్టర్ మనం 10 years తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చాం. సో దాని తర్వాత ఆఫ్టర్ 11 years తర్వాత మళ్ళీ మన వాళ్ళైతే ఐసీసీ ట్రోఫీ కొట్టబోతున్నారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఖచ్చితంగా గెలిచేది ఇండియా టీం అని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే ఈరోజు ఫస్ట్ మ్యాచ్ జరగాలి. సో దాని తర్వాత ఇండియా టీం అయితే జరగాలి. ఇండియా టీం గెలవాలని అయితే కోరుకుందాం.